శ్రీగురుభ్యో నమః. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. ఆది శంకరాచార్య విరచిత కనకధారా స్తోత్రం 2వ శ్లోకం. ముగ్ధా ముహుర్విదధతి. ముగ్ధ అని మొదలు పెట్టారు అమ్మవారిని. ఇప్పుడు వదనే మురారే. స్వామి ముఖము ఎలా ఉందంటే నీలి కలువలు, నల్ల కలువ అంటారు కదా, నల్లని నీలమేఘశ్యాముడు రాముడు, నల్లని శరీరం గలవాడు విష్ణుమూర్తి కూడా నల్లని మబ్బుల సమూహము వంటి వాడుట. అటువంటి ముఖము కూడా అలాగే ఉంటుంది కదా. అటువంటి నీలి కలువ లాంటి ఆ ముఖార విందం మీద తుమ్మెదలు ఏ విధంగా అయితే జూంకారం చేస్తూ ఎంతో అందంగా, ఎంతో హృదయంగా, ఆనందంగా ఆ తుమ్మెద చుట్టూ తిరుగుతాయి చూసారా. అసలు ఒక్కసారి ఊహించుకోండి. చక్కటి సరోవరం, అందులో నల్ల కలువ, ఆకుపచ్చటి ఆకులు, అంటే మంచి రంగు, నీళ్ల మీద ఆకుపచ్చ రంగు ఎంత అందంగా కనిపిస్తుంది, దానిలో నల్ల కలువ ఇంకా అందంగా కనిపిస్తూ ఉంటుంది. దాని మీద ఈ తుమ్మెదలతో ఎందుకు పోల్చారు? ఇక్కడ తుమ్మెద ఏంటి? నల్ల కలువని విష్ణుమూర్తి అని చెప్పారు. మురారే, మురాసురుడు అనే రాక్షసుడికి అరి అంటే శత్రువు. మురుడిని సంహరించి దేవతలను, సమస్త ప్రాణికోటిని రక్షించిన వాడు విష్ణుమూర్తి కాబట్టి మురారే అన్న పేరు వచ్చింది. అయితే అలాంటి మురారి చుట్టూట నల్ల కలువలు చుట్టూ ఉన్న ఈ భ్రమరముల వలె ఉన్నారట. ఏమిటవి అంటే అమ్మవారి చూపులు. నీలి కలువ మీద తుమ్మెదలు వాలినట్టుగా ఉన్నాయట. తుమ్మెదలు ఎలా పోల్చారు అంటే, మన కళ్ళు ఉంటాయి, కళ్ళ మీద కను రెప్పలు ఉంటాయి. ఆ కను రెప్పల మీద ఉండే ఆ చిన్న సన్నటి వెంట్రుకలు ఉంటాయి చూసారా, వాటిది ఇలా పైకి ఎత్తితేనే కదా చూపు అనేది వస్తుంది. ఇలాగా అమ్మవారు ఇలాగా కళ్ళు ఇలా సోగగా లేపి అలా చూసిందట. మళ్ళీ చూడగానే మనకి మొదట శ్లోకంలో వచ్చినట్టు భృంగాంగనేవ ముకుళాభరణం తమాలం పులకభూషణం అని వచ్చింది కదా, అలా కళ్ళెత్తి అమ్మవారు చూడగానే విష్ణుమూర్తికి పులకాంకితలు వచ్చేటి. ఎవరైనా మన అబ్జర్వ్ చేస్తుంటే, అందులో ప్రేమగా చూస్తుంటే మనుషుల మనకే తెలుస్తుందే. అలాంటిది ఆ విశ్వమోహనాకారుడికి తెలియదా? ఆయన ఒళ్ళు పులకింతలు వచ్చాయట. అమ్మవారు అలా చూస్తుంది. ఆయనకి పులకింత వచ్చింది అని ఈవిడికి తెలియగానే ఈవిడికి సిగ్గేసిందట. సిగ్గేస్తే ఏమవుతుంది? ఆటోమేటిక్గా కళ్ళు ఇలాగ కనురెప్పలు కిందకి వాల్చుకుని నవ్వుకుంటారు. ఆ విధంగా కళ్ళెత్తి చూడగానే ఒక చూపు ఆయనకి తగులుతుంది. మళ్ళీ ఆ తగిలింది, ఆయన దానికి పులకరిస్తున్నాడు విష్ణుమూర్తి అని తెలియగానే మళ్ళీ కళ్ళు ఇలా సిగ్గుతో వాలేట. ఆ కనురెప్పల్లా వాలేసరికి అది ఎలా ఉందంటేట, ఒక భ్రమరం వెళ్తోంది, మళ్ళీ ఆ నల్ల కలువ మీద వాలి తేనె సేకరించుకుని సంగ్రహించి మళ్ళీ వెనక్కి వస్తుందట. అంటే వెళుతోంది ఓ తుమ్మెద, వస్తోందో తుమ్మెద, వెళుతోందో తుమ్మెద, వస్తోందో తుమ్మెద. విష్ణుమూర్తి ముఖం అనే నల్ల కలువ మీద అమ్మవారి చూపులు అనే భ్రమరాలు అలా వెళ్ళి ఇలా వస్తున్నాయి. అదొక మాలలాగా ఉందిట. ఎలా వెళ్తోందిట అంటే, ప్రేమత్రపా ప్రణిహితాని గత ఆగత, వెళ్ళడం మళ్ళీ వెనక్కి రావడం, ఎంతో ప్రేమగా చూడడం, మళ్ళీ సిగ్గుతో తల వాల్చుకుని కళ్ళు వాలి సోలి వెనక్కి ఇలా తిరగడం. అలాంటిది మాల దృశోర్, మాల ఆ నల్ల కలువ మీద ఈ తుమ్మెదలు అనే ఒక మాలలాగా వెళ్తోంది, వస్తు మధుకరీవ మహోత్పలేయ. మహా ఉత్పలము అంటే కూడా పెద్ద కలువ. సామే శ్రియం, మా అందరికీ శ్రియము అంటే
సర్వ సంపదలు మాకు శోభనము, మాకు మంగళము, మాకు శుభమును ఇచ్చుగాక. దిశతు సాగర సంభవాయ. ఇక్కడ అమ్మవారిని మహాలక్ష్మిగా కొలిచి సాగర సంభవ అని ఒక పెద్ద నాటకానికి తెరతీశారు. ఇక్కడ నాటకం అంటే ఏంటి? ఆల్రెడీ అమృతం కోసం దేవదానవులు సముద్రాన్ని మధించారు. ఆ సమయంలో ఎన్నో పుట్టుకొచ్చే, హాలాహలం పుట్టుకొస్తే శివుడు దాన్ని గరళంలో బంధించి గరళకంఠుడయ్యాడు. ఐరావత వచ్చింది, దేవేంద్రుడు తీసుకున్నాడు. ఆ విధంగా ఎన్నో వస్తువులు, చంద్రుడు వచ్చాడు, చందమామ, తర్వాత ఉచ్చైశ్వర్యం, ఇంకా తర్వాత మెల్లిగా అమ్మవారు వచ్చింది, లక్ష్మీదేవి వస్తే ఇప్పటికీ మనం లక్ష్మీదేవి పుట్టినరోజుగా మనం ఆ సాగర సంభవ అయిన అమ్మవారి పుట్టినరోజుగా కూడా చేసుకుంటాం. ఆ రోజే అమ్మవారు రాగానే ముగ్ధా, ఈ సాగర సంభవాయ అని లాస్ట్లో రావడం, ముందేమో ముగ్ధా అని మొదలు పెట్టడం ఈ శ్లోకానికి ఉన్న అతి అందమైన ప్రక్రియ. అంటే మనకి మొత్తం ఈ సాగర మథనాన్ని, అమ్మవారి కృపని ప్రత్యేకంగా చెప్తున్న శ్లోకం ఇది. ఎంతో భక్తితో మనం అదంతా కూడా కళ్ళ ముందుకు రావాలి. ముగ్ధ అనగానే అమ్మవారు ఏమి చంటి పిల్లలాగా సీతాదేవి తాగలి చాలన ఒక చంటి బిడ్డలా దొరికిందా? ఆ విధంగా రాలేదట. సముద్రంలోంచి చక్కగా ప్రౌఢగా వచ్చింది, ముగ్ధగా వచ్చింది. అంటే ఒక పెళ్లి వయసుకున్న అమ్మాయిలాగా బయటకు వచ్చింది. రాగానే నారాయణుణ్ణి వరించింది. అందువల్ల ఆ సన్నివేశం గుర్తు రావాలి అనే ముగ్ధ అని మొదలుపెట్టారు ఈ శ్లోకాన్ని. ముహుర్విదధతి వదనే మురారే. అలా వచ్చిన ఆ అమ్మవారు, కొత్త పెళ్లి కూతురు చూడండి, కొంతమంది ఇలా భర్తను చూడాలని ఉంటుంది కానీ చూడలేరు, సిగ్గు, కానీ చూడాలి, ఆ తెగింపు ఉంటుంది. దాంతో ఒకసారి ఇలా మెల్లిగా కోలగా ఈ వంకర చూపుతోటి ఒకసారి సైడ్ చూపుతోటి అలా చూస్తారు. మళ్ళీ వాళ్ళు ఎవరైనా చూస్తున్నారేమో అని గబుక్కుని సిగ్గుపెడతాలని చేసుకుంటారు. చూసారా? అటువంటి చూపులు కలిగిన ఆ తల్లి అమ్మా, మమ్మల్ని అలాంటి చూపులు కొంచెం మా వైపు కూడా ప్రసరింపచేయమ్మా. మమ్మల్ని కూడా ఆ భక్తి, ఆ ప్రేమ నింపిన ఆ చూపులను కించిత్ మా వైపు ప్రసరింపచేయవా తల్లి. నువ్వు అలా చూస్తే చాలు కదా. అలా చూస్తేనే కదా కుబేరుడికి కూడా ఐశ్వర్యం వచ్చింది, ఇంద్రుడికి ఇంద్రపదవి వచ్చింది. అమ్మవారి వల్లనే కదా. ఈ అమ్మవారు రాగానేట సముద్రంలోంచి దేవేంద్రుడు పీఠం తీసుకొచ్చాట, బ్రహ్మదేవుడు జలాలు తీసుకొచ్చారట, ఆవిడకి అభిషేకం జరిగింది, వెంటనే లక్ష్మీనారాయణుల వివాహం జరిగింది. ఇవన్నీ ఎంతో శుభప్రదమైన అంశాలు. ఇవన్నీ కూడా గుర్తు రావాలి ఈ శ్లోకం చదువుకునేటప్పుడు, మన మనసులో ముద్రలాగా వచ్చేయాలి. రెండవది, మాలాదృశోర్మధుకరీవ. మధుకరి అంటే ఆడ తేనెటీగ. ఆడ తేనెటీగ కదా రాణి ఈగ అంటారు. తేనెటీగల్లో రాణి ఈగ అని ఒక పెద్ద ఈగ ఉంటుంది, అదే లీడర్ అనమాట. అలాంటి ఒక చూపు, అమ్మవారి చూపులు కళ్ళతోటి అలా చూస్తోందిట. మహోత్పలము అంటే ఇందాక చెప్పాను కదా, ఒక భారీగా పెద్ద నీటి కలువట, చాలా రేకులు విశాలంగా ఉన్నాయట. అది కూడా నల్ల కలువ. ఆ నల్ల కలువ ఎవరు? మన విష్ణుమూర్తి. అటువంటి ఆ నల్ల కలువ మహోత్పలము. ఉత్పల అంటే ఉత్పలమాల, చంపకమాల అని మనకి పద్యాలలో కూడా ఉంటాయి చూడండి. ఉత్పలము అనగానే కలువ అని అర్థం. అటువంటి మహోత్పలము అంటే చాలా పెద్దదైన నల్ల కలువ చుట్టూ తిరిగే మధుకరీవ. మధుకరి అంటే ఆడ తేనెటీగ. వెళ్ళేటప్పుడు చూసేటప్పుడేమో ప్రేమగా వెళ్తున్నాయట. కంటి చూపు ఈవిడ అమ్మవారి దగ్గర నుంచి అయ్యవారిని చూసే చూపేమో ప్రేమగా ఉందిట, అక్కడి నుంచి ఆ తిరిగి వచ్చే చూపేమో సిగ్గుతో కూడినదే ఉందిట. ఎంత అందంగా చెప్పారండి. అటువంటి ఆ చూపు, ఆ ప్రేమ సిగ్గుతో కూడిన ఆ చూపు శ్రియం, మనకేమివ్వాలి? శుభాన్ని ఇవ్వాలి, అదృష్టాన్ని ఇవ్వాలి. అలాంటి చూపు మా యందు కూడా కించిత్ ప్రసరింపచేయమ్మా అన్న అర్థం తోటి ఈ శ్లోకం నిండి ఉన్నది. సో ఎంతో ప్రేమతో భక్తితో ఈ శ్లోకాన్ని మనం
ఎప్పుడైతే పారాయణ చేసిన తర్వాత ఇంకా ఒకటికి 10 సార్లు చేస్తూ ఉంటే పాల సముద్రం చిలకడం, ఆ పాల సముద్రంలోంచి అమ్మవారు అలా పైకి వచ్చింది. వస్తూనే వెతుక్కుందిట నారాయణుడు ఎక్కడా అని. వెతుక్కోగానే ఆ నారాయణుడు కనపడగానే ఆవిడ చూపు అలా వెళ్ళిందిట. చూపు అటు చూడగానే ఇక్కడ ఈయనకి పులకాంకితలు ఒళ్ళంతా పులకరించిందట. ఆ పులకరింతలు చూడగానే అమ్మవారికి సిగ్గేసిందిట. ఆ చూపు అలా వెళ్ళింది, మళ్ళీ సిగ్గుతో కూడిన చూపు వెనక్కి వచ్చింది, మళ్ళీ తల ఉంచుకుంది, కళ్ళు దించింది, మళ్ళీ చూడాలి నారాయణుడు ఎంతసేపు అయిందో చూసానుకుని ఇలా చూస్తోందిట. మళ్ళీ సిగ్గుతోటి కళ్ళు ఉంచుకుందిట. అలాంటి దృశ్యాన్ని మనకి కళ్ళకి కట్టినట్టుగా శంకరాచార్యులు వారు ఆవిష్కరించారు ఈ శ్లోకంలో, 2వ శ్లోకం. తర్వాత మనకి దేవేంద్రుడు వచ్చి బంగారు పీఠం వేశాడు, బ్రహ్మదేవుడు వచ్చి చక్కటి జలాలను తీసుకొచ్చాడు, అభిషేకం జరిగింది, అమ్మవారికి పట్టాభిషేకం జరిగింది, నారాయణుడితోటి వివాహం జరిగింది. ఇంత పెద్ద నాటకం అన్నాం కదా, అంటే మనసులో నిండిపోవలసిన కథ ఇది. ఈ శ్లోకం చదువుతూ మనం ఎక్కడికి వెళ్ళిపోవాలి? పాల సముద్రంకి వెళ్ళిపోవాలి, అమ్మవారిని చూసేయాలి. ఆహా, ఎంత అందమైన, అసలు అది ఎరుపా తెలుపా పసుపా తెలియని ఆ అందమైన రంగు దేహకాంతితో ఉన్న అమ్మవారు అలా నడిచి వస్తుంటే ముగ్ధగా వచ్చింది. ముగ్ధాముహుర్ అనగానే అమ్మవారు అలా నడిచి వచ్చేస్తుంది, మన వైపుకి వచ్చేస్తుంది. చూడాలి అమ్మ, ఆహా అనుకుని తన్మయత్వంతో పాడుకోవలసిన శ్లోకం కదా ఇది. అందరం కలిసి ఈ శ్లోకాన్ని ఈ విధమైన భక్తితోటి అనురక్తితోటి మనం దీన్ని జపంగా చేస్తే మాత్రం అమ్మ అలా మన హృదయంలో పీఠం వేసుకుని చక్కగా కూర్చుని జలప్లుతాంగి అంటే ఆ బ్రహ్మదేవుడు తెచ్చిన మన మనస్సు అనే గంగా నదిలో ముంచి అలా అభిషేకం చేసుకుంటూ ఉంటే అమ్మవారు ఎక్కడికి వెళ్ళదు. ఎప్పటికీ మన మనసులోనే నుంచుని మన వాక్కు ద్వారా మన చూపు ద్వారా ఎప్పుడు ఇంకా అమ్మే పలుకుతుంది మనల్ని. చూడండి, కొంతమందిని చూస్తే మనకి చేతులైతే నమస్కారం పెట్టాలనిపిస్తుంది. ఎందుకు అంటే వారి సాధన, వారి పూర్వజన్మలోనో లేదా ఈ జన్మలోనో చేసుకున్న ఆ సాధన వల్ల వారి ముఖంలో అటువంటి ప్రజ్ఞ కనిపిస్తుంది. వెంటనే వారు ఏమన్నా కూడా గబుక్కుని ఎదిరించాలని కానీ అది కానీ ఉండదు. చూడండి, అలాంటి ప్రజ్ఞనివ్వగలన శక్తి ఈ శ్లోకానికి ఉంది. ఓం శాంతి శాంతి శాంతి.